పురుషులతో పోలిస్తే మహిళల్లో షుగర్ వ్యాధి బారిన ఎక్కువగా పడుతున్నారు. నియంత్రణ విషయంలోనూ పురుషులతో పోల్చితే మహిళలే ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది. నిరంతర పర్యవేక్షణ కూడా చేయాల్సి వస్తోంది. ఎందుకంటే మహిళల్లో షుగర్ అనేది ఓ జీవన శైలి వ్యాధి మాత్రమే కాదు, దీని కారణంగా ఇతర ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. గుండె సంబంధిత ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. పురుషులతో పోలిస్తే షుగర్ కలిగిన మహిళలు 4 రెట్లు గుండె జబ్బులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇవే కాకుండా కిడ్నీ వ్యాధులు, ఇతర మానసిక సమస్యలు కూడా మధుమేహం ఉన్న మహిళల్లో అధికంగా ఉంటాయనేది పలు అధ్యయనాలలో తేలింది. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు ఈ వ్యాధి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవటం ఉత్తమం. రక్తంలో షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ కు శరీరం స్పందించే తత్వం తగ్గిపోతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మహిళల్లోనే అధికంగా ఉంటుంది. శరీరంలో శక్తి సమతుల్యత, గ్లూకోజ్ మెటబాలిజం స్త్రీ పురుషుల్లో విభిన్నంగా ఉంటుంది. అందువల్లనే చాలా మంది మహిళలు రక్తంలో వచ్చే ఇబ్బందులే కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటారు. సాధారణంగా ఇలాంటి వారికి టైప్ 2 డయాబెటీస్ అధికంగా వస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారు, అధిక బరువు ఉన్నవారు, కుటుంబంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు షుగర్ ఉన్నవారు, గర్భధారణ సమయంలో అధికంగా కొలెస్ట్రాల్, PCOS తో బాధపడుతున్నవారు, శారీరకంగా చురుకైన జీవనశైలి లేనివారు ఈ వ్యాధి బారిన పడుతూ ఉంటారు. వంద మందిలో 50 మంది మహిళలు తమ జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం, మూత్రాశయంలో మూత్రం పూర్తిగా ఖాళీ కాకపోవటం వల్ల అక్కడ బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. ఈస్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదమూ ఉంది. మహిళల్లో చాలా మంది PCOS వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 40% మందికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. బీపీ, గుండె జబ్బులు, బ్రెయిన్ హెమరేజ్, గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులకు PCODతో సంబంధం ఉంది. ప్రపంచంలోనూ మన దేశంలోనూ ఈ సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. ప్రతి 4గురిలో ఒక అమ్మాయి ఈ సమస్యతో బాధపడుతున్నట్లుగా గణాంకాలు ఉన్నాయి. తొలినాళ్లలోనే దీనిని గుర్తించడం, తినే ఆహారంలో పీచు ఎక్కువగా ఉండేలా చూసుకోవటం, యోగా, స్విమ్మింగ్ వంటివి వ్యాయామాలు చేయటం, ఒత్తిడిని తగ్గించుకోవటం, బరువు పెరగకుండా చూసుకోవటం ద్వారా ఇలాంటి సమస్యలను నివారించుకోవచ్చు.